భారతదేశం మీద జరిగిన ఎన్నో తీవ్రవాద దాడుల వెనుక ఉన్న ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. ఐక్యరాజ్య సమితి స్వయంగా ప్రకటించిన అంతర్జాతీయ తీవ్రవాది అన్న. ఆ అన్నను భారత చెర నుంచి విడిపించుకోవడానికి భారత విమానాన్నే హైజాక్ చేసిన వాడు తమ్ముడు. 191 మంది ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడం 25 ఏళ్ల కిందట ఒక పీడకల. భారత విదేశాంగ మంత్రి స్వయంగా తీసుకువెళ్లి ఆ అంతర్జాతీయ తీవ్రవాదిని అప్పగించి విమానాన్ని దేశానికి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాల మీద భారత్ చేసిన దాడిలో ఆ హైజాక్ సూత్రధారి అయిన తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజార్ సహా 10 మంది ఆ కుటుంబీకులు చనిపోయారు. కానీ అన్న మాత్రం ఇంకా మిగిలిపోయాడు. అన్నదమ్ముల్లో పెద్దవాడు జైషే మహ్మద్ అనే భయంకరమైన తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్. వయసు 56 ఏళ్లు. భారతదేశంలో ఈ సంస్థ ఎన్నో దాడులు చేసింది. 2001లో పార్లమెంటు మీద దాడి చేయటమే కాదు, 2008లో ముంబై దాడుల కుట్ర కూడా జైషే పనే. 2016లో ఆఫ్ఘనిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం మీద, పఠాన్కోట్ విమానస్థావరం మీద దాడులు చేసింది. 2019 నాటి దారుణమైన పుల్వామా దాడుల వెనుక ఉన్నది ఇదే ఉగ్రవాద సంస్థ. అందుకే దీని వ్యవస్థాపకుడైన కరుడగట్టిన తీవ్రవాది మసూద్ అజార్ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. నిజానికి 1994లోనే నకిలీ గుర్తింపు కార్డుతో శ్రీనగర్ వచ్చి పట్టుబడ్డ మసూద్ అజార్ శ్రీనగర్, ఢిల్లీ, జమ్మూ జైళ్లలో గడిపాడు. ఆ సమయంలో సిఐఏ కూడా ఇతర కేసుల మీద జైల్లోనే అతన్ని విచారించింది. 5 ఏళ్లపాటు భారత జైళ్లలో మగ్గిన మసూద్ అజార్ను ఎలాగైనా విడిపించడానికి అతడి తమ్ముడు అబ్దుల్ రవూఫ్ అజార్ ప్లాన్ వేశాడు. నేపాల్లోని ఖాట్మండ్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను హైజాక్ చేయించాడు. సిబ్బంది సహా 191 మంది ఉన్న ఆ విమానం భారత గగనతలంలోకి రాగానే 5 హైజాకర్లు విమానాన్ని కాబూల్ తీసుకువెళ్లాలని పైలట్ను ఆదేశించారు. ఇంధనం సరిపోదని చెబితే లాహూర్ వెళ్దామన్నారు. కానీ పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో అమృత్సర్ తీసుకొచ్చారు. అక్కడ దాదాపు గంట సేపున్న భారత భద్రదళాలు ఆ సమయాన్ని వాడుకోలేకపోయాయనే విమర్శ ఉంది. అనుమానించిన హైజాకర్లు దుబాయ్లో ఇంధనం నింపుకుని విమానాన్ని కాందహార్ తరలించారు. బందీలను విడిచిపెట్టాలంటే మసూద్ అజార్ సహా 3 జైల్లో నుంచి విడిపించి తమకు అప్పగించాలని హైజాకర్లు డిమాండ్ చేశారు. అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ గానీ, విదేశాంగ కార్యదర్శి లలిత్ మాన్ సింగ్ గానీ నిపుణుల సలహాలు తీసుకోలేదన్నది అజిత్ దోవల్ సహా పలువురి అభియోగం. మొత్తానికి హైజాకర్ల డిమాండ్కు తలొగ్గి స్వయంగా జస్వంత్ సింగ్ కాందహార్ వెళ్లి మరీ మసూద్ అజార్ సహా 3 తీవ్రవాదుల్ని అప్పగించి వచ్చారు. అలా అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. పైగా అప్పుడు జస్వంత్ సింగ్ తీసుకువెళ్లిన సూట్ కేసుల్లాంటి ఎరుపు, నలుపు బ్యాగ్స్ ఏంటని విపక్షాలు చాలా కాలం ప్రశ్నిస్తూనే వచ్చాయి. ఏమైనా ఈ ఘటనలో ఉన్న ఉద్విగ్నత, నాటకీయత కారణంగా IC-814ది కాందహార్ హైజాక్ పేరుతో నెట్ఫ్లిక్స్ ఒక వెబ్ సిరీస్ తీసింది. హైజాకర్లకు అప్పగించాక మసూద్ అజార్ పాకిస్తాన్కే వెళ్లిపోయాడు. అభియోగాలు లేవు కాబట్టి దేశంలోకి రానిస్తామని అప్పటికే పాక్ ప్రభుత్వం చెప్పటం విశేషం. విడుదలయ్యాక కరాచీలో 10,000 మందితో జరిపిన బహిరంగ సభలో కూడా కశ్మీర్ విముక్తికి ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత భారత్లో తీవ్రవాద దాడులు మరింత పెరగటానికి మసూద్ అజారే కారణం. పార్లమెంటు మీద దాడి మొదలు పుల్వామా దాడి దాకా అతడి పనే. అందుకే పెహల్గాం దాడి తర్వాత తీవ్రవాద శిబిరాల మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 తీవ్రవాద శిక్షణా శిబిరాల మీద భారతదేశం దాడి చేసింది. బహవల్పూర్లోని జామియా మసీద్, సుభానల్లా మీద జరిగిన దాడిలో మసూద్ అజార్ కుటుంబంలో అతడి తమ్ముడు, సోదరి, ఆమె భర్త అజార్ మేనలుడు, అతడి భార్య సహా 10 మంది, మరో 4 మసూద్ సహచరులు చనిపోయారు. ప్రాణాలతో బయటపడ్డ మసూద్ అజార్ కుటుంబంతో కలిసి చనిపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించడం విశేషం. విమానం హైజాక్ చేసి మరీ అతన్ని భారత్ చెర నుంచి విడిపించిన తమ్ముడు చనిపోయాడు గాని అతడి అన్న జైషే మహ్మద్ వ్యవస్థాపకుడైన అంతర్జాతీయ తీవ్రవాది ఇంకా బ్రతికే ఉండడంతో శత్రుశేషం మిగిలే ఉంది.